రీతు చౌదరి బుల్లితెర ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అయితే రీసెంట్‌గా రీతు చౌదరి తన భర్తతో పాటు 700 కోట్ల ల్యాండ్ స్కామ్ చేసిందంటూ సోషల్ మీడియాలో తెగ రూమర్స్ అయితే వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే రీతు చౌదరి తన లైఫ్ స్టైల్‌ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అలాగే తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ప్రేక్షకులకి దగ్గరగా ఉండవచ్చింది. మొదటి నుంచి తిను తెలుగు ఇండస్ట్రీలో అలాగే తమిళ ఇండస్ట్రీలో పనిచేసిన పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చి గోరింటాకు, ఆడదే ఆధారం వంటి సీరియల్స్లో నటిస్తూ జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు తెచ్చుకుంది రీతూ చౌదరి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న పెళ్ళైన శ్రీకాంత్ అనే వ్యక్తిని రెండో వివాహం సీక్రెట్గా చేసుకుంది రీతూ చౌదరి. ఈ పిక్స్ ఏంటని అడిగితే అది ఒక షార్ట్ ఫిలిం అంటూ అందరి దగ్గర నిజాన్ని అయితే దాచింది. అయితే రీసెంట్గా రీతూ చౌదరి తన భర్తతో పాటు 700 కోట్ల ల్యాండ్ స్కామ్ చేసిందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే దీనికి స్పందిస్తూ రీతూ చౌదరి శ్రీకాంత్తో నేను 1 ఇయర్ నుంచి దూరంగా ఉంటున్నాను, తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, మేమిప్పుడు డైవర్స్కి కూడా అప్లై చేశాను అంటూ రీతూ చౌదరి తన గురించి చెప్పుకొచ్చింది. ఏదేమైనా సరే రీతూ చౌదరి తన భర్తతో పాటు ఈ ల్యాండ్ స్కామ్లో ఉన్నట్టు రుజువైతే కనుక తప్పకుండా రీతూ చౌదరికి శిక్ష అయితే పడుతుంది. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.